ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎక్కడ ఏ ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా, మీరు సపోజ్ స్విట్జర్లాండ్ తీసుకోండి. స్విట్జర్లాండ్లో ప్రభుత్వము ఈ గల్లీలో రోడ్డు వేయాలంటే ఆ గల్లీలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం అంతా సేకరిస్తుంది. సేకరించి వెయ్యాలా వద్దా, అక్కడి మెజారిటీ ప్రజలు వేయాలి అంటేనే వేస్తుంది, లేదు అంటే రోడ్డు క్యాన్సల్. ఎందుకు? అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. అక్కడ రైట్ టు రీకాల్ ఉంది. నేను ప్రజల మాట పట్టించుకొని నేను గెలిచిన, నేను రోడ్ వేసేస్తా ఏమన్నా కానీ అంటే, లే మా బిడ్డ మా ఓటు మాకు వాపస్ ఇచ్చేయాలంటారు. రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ ను ఈ తెలంగాణ గడ్డ మీద తీసుకురావాలనే కంకణం కట్టుకొని ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ట్రాన్స్పరెన్సీ కోసం. వన్స్ ఒక్కసారి అది వచ్చిందంటే రైట్ టు రీకాల్, ఈ రాష్ట్రంలో అవినీతి చేయాలన్నా, రాజకీయ నాయకుడు ఎవడన్నా తప్పు చేయాలన్నా లావులు దడిచిపోతాయి. ప్రజల చేతికి పవర్ఫుల్ అస్త్రం అవుతుంది రైట్ టు రీకాల్. ఆ రైట్ టు రీకాల్ ను తీసుకురావాలనేది తీన్మార్ మల్లన్న చాలా కాలం నుంచి పోరాడుతున్నటువంటి మాట. దాన్ని ఖచ్చితంగా నేను ఆ రైట్ టు రీకాల్ బిల్లు శాసన పరిషత్తులో పెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఇది ఇక్కడ పెట్టడానికి వీల్లేదు మల్లన్న, ఇది శాసన సభలో పెట్టాలంటే నేను 2-3 ఎమ్మెల్యేలను కూడా బతిలాడినా, అన్న ఇది ప్రైవేట్ బిల్గా పెట్టండి అని అంటే, వద్దన్నా వద్దు, మేము పెట్టలేము, మేము వేరే పార్టీలలో ఉన్నామని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ ప్రజలారా, ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం రావాలి. ఒక ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చుంటే, సచివాలయంలో ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తున్నాడు, ఎవరెవరు ఆయనతో భేటీ అవుతా ఉన్నారు, ఏ అంశం మీద భేటీ అవుతా ఉన్నారో సచివాలయం బయట టీవీ పెడితే ప్రజలు చూడాలి. ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముంగట టీవీ ఉండాలి. ఈ రోజు అందుబాటులో ఉన్నాడా, ఏం చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే ఏ ఊర్లో పర్యటిస్తా ఉన్నాడు, ఎవరిని కలుస్తా ఉన్నాడు, ఏ అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాడు, లేకపోతే ఆయనను రియల్ ఎస్టేట్ నాయకులు కలుస్తా ఉన్నారా, లేదంటే దోపిడీదారులు కలుస్తా ఉన్నారు, ఇది ప్రజలకు ప్రత్యక్షంగా కనబడాలి. అటువంటి సిస్టమ్ రావాలి ఈ తెలంగాణలో. ఆ సిస్టాన్ని తెచ్చేది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలారా, ఇంత గొప్ప గవర్నెన్స్ తీసుకురావాలన్నా, లేదంటే మారిపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజల చేతికి బ్రహ్మాస్త్రాలు ఇవ్వాలన్నా, పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నా, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ పార్టీలకన్నిటికీ మీడియాలు ఉన్నాయి కాబట్టి అవి తమ మీడియాకు అనుకూలంగా నచ్చని మీడియా పైన దాడులు చేస్తూ ఉంటాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే మీడియాగా భావిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా ఒకటే మాట చెప్తా ఉంది, తెలంగాణ తలరాత మారాలన్నా, తెలంగాణలో ప్రజల గోస తీరాలన్నా, అవినీతిని అరికట్టాలన్నా, ఒక ట్రాన్స్పరెన్సీ గల నాయకత్వము లేదంటే ప్రభుత్వము మీ ముందుకు రావాలన్నా, అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. బల్లగుద్ది చెప్తా ఉన్నా. వీటన్నిటి వైపు ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజలు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు ఇది మా పార్టీ వచ్చింది, మా బీసీల పార్టీ వచ్చింది. మెజారిటీ ప్రజల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నప్పుడే మెజారిటీ ప్రజలకు, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇది క్లియర్. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మన పార్టీ. 2029లో బీసీలు ప్రభుత్వాన్ని అందుకోబోతా ఉన్నారు. ఇక్కడ అందుకోబోతున్న ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి యువతని ఆహ్వానిస్తా ఉన్నా. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీరు చేయాల్సినటువంటి చిన్న కార్యక్రమం, ఎంతసేపు 5 నిమిషాలు కూడా పట్టదు ఈ కార్యక్రమం. ఇది చేయండి ప్లీజ్. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే